వద్దు సార్, వద్దండి. మీరు పెప్సీ తెమ్మన్నారు. పెళ్లి కావడానికి ఇంక 2 నిమిషాల టైం మాత్రం ఉంది. నేను పెప్సీయే తీసుకొస్తా. తిట్టి తీస్తా, లేకపోతే ఏమనుకున్నావు? సారీ, నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ. నువ్వేంటి అదోలా ఉన్నావు? సిగ్గా? శాంతి, ఇంకెవరు పడుకో. శాంతి, అయ్యో ఏంటి శాంతి, నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు? అడ్వాన్స్ కాదు, ఏం కాదు. ఏంటండి, మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధుండక్కర్లేదు? ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి గాని మీ గురించి అనిత గురించి నోటికొచ్చినట్టు అవుతారా? మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోలి పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుసుకు తిరగడం ఏంటి, ఇదెక్కడ చూద్యమే అని బుగ్గ నొక్కుంది. శాంతి, పైగా మీతో నేగ్గా మాట్లాడి అనిత గురించి కూపిలాగమంది. వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏంటండి మీరు, ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? షిడ్నీ షెల్డన్ జెఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా? అరే వా! కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి. అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమనుకున్నా నీకేంటి? అది నిజమేననుకోండి, కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి. ఇదేంటండి ప్రామిస్? అయ్యో, ఇదేం ప్రామిస్ అండి? ప్రామిస్ చేయడంలో ఇదొక కొత్త టైపు డెకరేషన్. ఇంకోసారి చేయనా? పోండి. అందంతో పాటు అర్థం చేసుకునే భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా. ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా. మన ఈ డెకరేషన్ ని వర్షంలో పెట్టుకుందాం. తడిచిపోతామండి. ఐ లవ్ యూ శాంతి. ఓ మై గాడ్, ఇక్కడ కూడా వచ్చారా? పట్టు వదలని ఇక్కడ మార్కుడు మా చుట్టాం. యాక్చువల్లీ పొద్దున్న పేపర్ వాడు రాకముందు వచ్చాను. పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు, కానీ నన్ను చూడలేదు. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. సాయంత్రం పాలవాడి పుణ్యమాన్ని మీరు బయటకు వచ్చారు, నన్ను చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇలా ఇంటికి కూడా వచ్చి న్యూసెన్స్ చేయడం ఏం బాగోలేదు. కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్? నో 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 నో. చూడండి, నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు, నా బెడ్రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను. ప్లీజ్. మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఓవర్ గా కాదు, ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వాట్? అవునండి, మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్. ప్రేమ పెళ్లి అంటూ మీరు ఇలా నా వెంట పట్టు నాకేం నచ్చలేదు. ఫస్ట్ యు గెట్ అవుట్, ప్లీజ్ గెట్ అవుట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కాల్ ఫర్ యూ సార్. హలో. హాయ్ అనిత. ఒకసారి ఇంటికి రా. షూర్. నేను ఒక ఇంపార్టెంట్. సాయంత్రం వస్తాగా, అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే. Kachak. Can I have your photograph, please? At least eyes, nose, at least lips. Come on, say something. ఏంటి ఈ కొత్త డెకరేషన్? ఈ రేంజ్ లో నా వెంట పడి నన్ను వేధిస్తున్నాడు. ఇందాక ఇంటికి కూడా వచ్చాడు. రేపు ఇంట్లోకి వచ్చేస్తాడేమో అని భయపడి నేను నీకు ఫోన్ చేశాను. మర్చిపోయాను, విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ప్రకాష్ అయిపోయాడు. డైస్ పొడి చేస్తాను, నోట్ కత్తలు చేసేస్తాను, ఎందుకంత సీరియస్? ఇప్పుడు ఏమైందని? లేకపోతే వీడు నీ దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చాడు. ఏదో నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు, అంతే కదా? పెళ్ళ?
అంతే కదానా? సరే, ఇంతకీ ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? పర్వాలేదు, నాట్ బ్యాడ్, బాగానే ఉంటాడు. కలర్? తెల్లగా ఉంటాడు. కల్చర్? అది కూడా ఓకే. పెళ్లి చేసుకుంటానన్నాడే గాని అల్లరేం చేయలేదుగా. ఈ బాగానేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు. మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, కానీ నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్టే. పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు? ఏమన్నావు? నీకెవరూ లేరా? నా మొహం చూసి చెప్పు, నీకెవరూ లేరా? ఓకే, థ్యాంక్స్. విజయ్, నేనేదో క్యాషువల్ గా అన్నాను. క్యాజువల్ గా ఎలాంటి మాట అంటారా? సారీ. ఓకే మహర్ బాబా, తప్పైపోయింది, నన్ను క్షమించు. క్షమించేశాను. ఇక నీ పెళ్లి సంగతి నాకు వదిలిపెట్టు. అలాగే. గుడ్ లక్. That's it. Okay, wonderful. That's it. Come on, let's go. Hi. Excuse me. Yeah. Can I have your photograph? Kacha. At least your eyes, the nose. Okay, lips. Come on, say something. You, Kachak. You know Anita, right? Kachak. I'm Vijay. I'm Prakash. Nice to meet you. Please come. Sure. Would you like a Coke? Why not? Here, thanks. అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలని ఆశపడ్డారు కదా, ఆ విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు అనితకి ఏమవుతారు? ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి. తనకి ఫాదర్ ఉన్నా లేదంటే. ఓ, నో ప్రాబ్లం. బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఏం అక్కర్లేదు. అనిత మిమ్మల్ని లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్. చెప్పండి, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నెవర్ మైండ్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. చెప్పండి. కండిషన్ నెంబర్ 1, నేను కట్నం తీసుకున్నాను. గ్రేట్. గ్రాబ్ సీట్. షూర్. కండిషన్ నెంబర్ 2, నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి, చాలా సింపుల్ గా జరగాలి. అది నా మొక్కు. గ్రేట్. నా తరపున ఎవరు రాదు. అని తరపున మీరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్స్. కచాక్, టేక్ మై జాబ్. కచాక్. కండిషన్ నెంబర్ 3, చెప్పండి. పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు కొట్టించుకోను. ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది కదా. దీస్ ఆర్ మై కండిషన్స్. నాదో కండిషన్. ఏంటి? అనిత చాలా మంచి పిల్ల, తన్ని మీరు బాగా చూసుకోవాలి. షూర్. నాకు మీ డెకరేషన్ నచ్చింది. యు మీన్ దిస్ థింగ్? నో, దిస్ థింగ్. ఓ, థ్యాంక్ యూ. మీలాంటి మంచి భర్త దొరకటం మా అనిత అదృష్టం. ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుద్దాం. ఓకే? షూర్. కచాక్. కచాక్. Chunk, chunk, chunk. Chunk, chunk, chunk. Chunk, chunk, chunk. టిఫిన్ ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది. అద్దరింది. నువ్వు గుర్తు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బెళ్ళాలేదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగా మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, రారా. మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చోడు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? సన్నాసి. చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది
నీ మనసు కుట్టేయడం కోసం. మోసం కుట్రా దాదా. నువ్వెన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. టేక్ ఇట్ ఈజీ. నీకు విషయం తెలుసా, నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నాను సత్య హరిశ్చంద్ర. కాంతి. నా అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట. నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టేందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఏంటది? ఏ ఇటు కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి. Hey guys, hi. Hey, Hi. how are you? Fine. Friends, look. Sarika, is that Prakash wife? Yes, yes. Hi, Mrs. Prakash. Hi. ఏంటి చాలా అనీజీగా ఉన్నట్టున్నారు? ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు. తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా, ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే. కార్ పార్క్ లోనా? ఈ రోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా. రియల్లీ వండర్ఫుల్. ఏమిటా సైలెన్స్? ఓ, ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా? లుక్, లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఓకే, కమ్ ఆన్, స్పీక్ టు మీ. ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం? అవును, చచ్చిపోయాయి. ఆశలు, కోరికలు అన్ని చచ్చిపోయాయి. మీ మీద పెట్టుకున్న నమ్మకం, గౌరవం అన్ని చచ్చిపోయాయి. డోంట్ బి సిల్లీ. ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్. నేను అందమైన అమ్మాయిని తాకడం, అందమైన అమ్మాయిలు నన్ను తాకడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఇట్స్ ఎ గేమ్. చూడు, ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్. ఇలాంటి దృశ్యాలు చూడడం, ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసారపక్షమైన ఆడపిల్లలు చేయకూడదు. తప్పు, బ్యాడ్. మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. Yeah, hold it. Hey, no. Hold it. Yeah, that's the look. Hold it. ప్రకాష్, Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, కానీ ఏ ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చొచ్చింది? నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది. ప్రకాష్, నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను. మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే ఏం చేస్తావు? Come on, tell me. Who the hell are you? నేనెవరిని? అనిత ఫ్రెండ్ని. ఓ, ఓకే, ఫ్రెండ్ కదూ. ఫైన్. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట వాడిస్తాను. అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండు కదూ, డ్రాయింగ్ రూమ్ దాకా రా. కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు, కబుర్లు చెప్పు, వెళ్ళిపో. అదే ఇస్తాను. అర్థమైందా? ప్రకాష్, ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చినా నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తనకన్నవా? కాదు. తమ్ముడువా? కాదు. చుట్టానివా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంట. యూ అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కెన్ గో టు హెల్. లైట్స్ ఆన్. ఊరికే ఆలోచించుకురా నాన్న, ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా రా, కాఫీ తాగి కబుర్లు చెప్పి వెళ్ళిపో. అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనూ తలదూర్చుకుంటాడా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడి పెళ్ళాం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అని నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా?
తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేంటనా నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కన్న తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అనిత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న, నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టే. నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతుంది చెప్పు? ఒక స్నేహితుడిగా ప్రేమల్ని నువ్వు చెప్పరా? ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగజేసుకోవడం తప్ప? చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడా మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు. నా అలాగే అనితమ్మ గారి మూడు కూడా మీ స్నేహితు అర్థమై ఉండదు. ఇలా రా నాన్న, నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు. అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం. వాడంతా అవే చదువుకుపోతాయి. నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు. అనిత చాలా మంచి పిల్ల. దేవుడు ఆ అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న? తప్పకుండా బాగుపడుతుందిరా. Party time! Hi, Prakash. Hey, dude. How are you? Fine. కాటేజ్ వెళ్దామని ఒక డియర్. Yeah, sure. No. Actually, let's just sit here. Let's have some beer. Let's have fun. Let's enjoy. Lena, you remember ఆ రోజు పార్టీ తర్వాత we were sitting in the car, romancing? యా. అప్పుడు మావిడ మనల్ని చూసింది. yes she created any problem? Bullshit. దానికంత గట్స్ ఎక్కడవి? దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే, బాయ్ ఫ్రెండ్. వారికి చెప్పుకుని ఏడ్చింది. వారేం చేస్తారు మరి? ఏం చేస్తారు? దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. ప్రకాష్, నీ పెళ్ళం నాకన్నా అందంగా ఉంటుంది కదా. వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ? కమ్ ఆన్ మ్యాన్, నీకు దానికి పోలిక. షీస్ ఓకే లుకింగ్, చూడడానికి బాగానే ఉంటుంది, కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్. తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్. షీస్ సెంటిమెంటల్ ఫూల్. నేను తన వంకే చూడాలంట. వాట్ నాన్సెన్స్. నేను తనకే సొంతం కావాలంట. షీస్ క్రేజీ మ్యాన్. క్రేజీ. Hey, come on guys. Come on. Hey, cute doggy. You know what? మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు. చాలా విశ్వాసం గలడు. నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివ్వడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు. సీక్రెట్ ఏజెంట్. ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా. Come on dog. Cute dog. You want a biscuit? Huh? Catch. అనిత మోహన్ చూసి నేను వదిలేస్తున్నాను. లేకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్. అనిత, కంగ్రాచులేషన్స్. మీ రిపోర్ట్ వచ్చింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. హలో. శాంతి చెప్పు. ఏంటండి అక్కడ ఫంక్షన్ లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు? సారీ శాంతి, అనుకోకుండా ఆర్టీఎస్ తో నాకు మీటింగ్ పడింది. నేను ఫంక్షన్ రావడం కుదరదు. నువ్వు వెళ్ళరా. ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి. అలాగే. అనిత. ముగ్గుడిని కొట్టించిన వీర వనిత, ఏం చేస్తున్నావే? ప్రకాష్, ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు అవుతాను. నేనేం చేశానండి? ఏం యాక్టింగ్ చేస్తుందండి. నువ్వు ఆ విజయ్ గారితో నన్ను కొట్టించలేదు. ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్ నా ఇష్టం. నాకెంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అడగడానికి నువ్వెవరు, కొట్టడానికి వాడేవాడు. అయినా నాకు తెలియగడుతాను
నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప? మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట. అయ్యో, నేను కొట్టించడం ఏంటండి? నాకేం తెలీదు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను. నో 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 నో, మనకు కాదు, బిడ్డ పుట్టబోయేది నీకు. నీకు ఏంటండి అలా అంటారు? ఎస్, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ విజయ్ గారు. ఏమిటి మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా? ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు? నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు, వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయద్దు. ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టావు నువ్వు నన్ను వెళ్ళమంటే కాదు, నేనే నీతో ఉండను. ఇన్నాళ్ళు విజయ్ బాధపడతాడేమోనని నువ్వెన్ని వేషాలు వేసినా భరించాను, సహించాను. కానీ ఈ రోజు దేవుళ్ళంటి విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాక కూడా నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. వెళ్తున్నాను, గుడ్ బై. అలాగే ఇప్పుడే చెప్తానండి. సుబ్బారావు గారు, నేను మీటింగ్ బయలుదేరుతాను. సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు. ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట. మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు. ఓకే, సరే, నేను ఇంటికి వెళ్తాను.